నా పునర్నియామకంపై కేసీఆర్ని అడగండి. అయితే ప్రభాకర్ రావు ఏమన్నాడు, నన్ను మళ్ళా నియమించిందా అనే అంశం మీద కేసీఆర్ని అడుగురు నాకు తెలియదు అంటుడు. మళ్ళా హరీష్ రావుకు మావోయిస్టులతో ప్రాణహాని ఉన్నందున జాగ్రత్తలు చెప్పేందుకే తరచూ ఆయనను సంప్రదించిన అంటుడు. హరీష్ రావు కూడా మావోయిస్టులతోటి ప్రాణహాని ఉండేనట. ఇక చెప్పమంటే మస్తు కథలు చెప్పేటట్టున్నారు వీళ్ళు. ఉండొచ్చు కూడా మరి చెప్పలేము. ఈయన చేసినటువంటి భూకబ్జాల తోటి మరి సిద్దిపేటలో 100 ఎకరాలు, రాష్ట్ర వ్యాప్తంగా 100 ఎకరాలు, ఎక్కడ పడితే అక్కడ కవితనే ఎప్పుడు పోతుంది. ఆడ 400 ఎకరాలు, ఈడ 300 ఎకరాలు. నిజంగానే పేదల మనిషివి, నిజంగానే ప్రజల మనిషివి, కేవలం ఎమ్మెల్యేకి వస్తున్న జీతమే తీసుకొని బతుకుతున్నాను అయితే 100 ఎకరాల భూమి ల్యాండ్ బ్యాంకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్ లో ప్రతి జిల్లా కేంద్రాల దగ్గర 100 ఎకరాల భూమిని ఎట్లా సంపాదించాడు హరీష్ రావు? మరి ఇదంతా గమనించిన మావోయిస్టులు ఏమన్నా ప్లాన్ చేసిర్రు మనకైతే తెలియదు. ఎందుకంటే ప్రభాకర్ రావు గారే చెప్తారు ఆయన మీద అట్లాంటి ప్రయత్నం జరిగేది అందుకని. కానీ ఈయన చెప్పాల్సిన విషయం ఏంటంటే మావోయిస్టులతో ప్రాణహాని ఉండు కాదు, వాళ్ళ కుటుంబ సభ్యులు కేటీఆర్ హరీష్ రావు తోటే ఆయన మన కేటీఆర్ కేసీఆర్ తోటే ఆయన గండం ఉండే, పదవీ గండం ఉండే, పార్టీలకి వెళ్ళగొట్టే గండం ఉండే. అందుకే ఆయన ఫోన్ ట్యాప్ నాకు తెలిసి హరీష్ రావు ఫోన్ ఏమో కేటీఆర్ కేసీఆర్ చేయించుంటారు, మళ్ళా కేటీఆర్ ఫోను కేసీఆర్ ఫోన్ ఏమో హరీష్ రావు చేయించుంటాడు. కవిత ఫోన్ కేటీఆర్ వేసి ఉంటాడు, కవిత వాళ్ళ ఆయన ఫోన్ కూడా ఈయన చేయించుంటాడు. సో ఏదేమైనా వాళ్ళ ఫ్యామిలీని ఇక్కడ ముచ్చటేందంటే వాళ్ళు అనుకొని మనల్ని ఎంటర్టైన్ చేస్తున్నారు తెలంగాణ సమాజాన్ని. 10 ఏళ్ళు మంచిగా తెలంగాణను అప్పచెప్పి మనం సరే కొట్లాడిరు కదా అని చెప్పేసి ఉద్యమం చేసిరు కదా అని తెలంగాణ అప్పచెప్తే 10 ఏళ్లలో దాన్ని పీక్క తిని రాబందుల రాజ్యం చేసి 1000 కోట్లకు పడగలెత్తి ఇప్పుడు ఒకరి మీద ఒకరు ఈయన పాల వ్యాపారాలు ఎంత సంపాదించని కవిత అంటది. కవితకు ఈ వాచ్ లక్షల కోట్ల రూపాయలు ఎక్కడికి వచ్చినాయని వీళ్ళ మనుషులు అంటారు, కేటీఆర్కి ఇవన్నీ ఎక్కడికి వచ్చినాయని వాళ్ళు అంటారు. మొత్తానికి అందరికీ వచ్చినాయి అనే విషయం అయితే అందరు చెప్తారు ఒకరు కూర్చో ఒకరు. కంక్లూజన్లో వాటాల కాడ తేడా వచ్చినాయి, అందరు కూడా బయట పడుతారు. ఇక్కడ సిట్ ప్రశ్నలకు ప్రభాకర్ రావు సమాధానాలు, మరో 3 నిందితులను వేర్వేరుగా విచారించి వాంగ్మూలాల నమోదన, సిట్ ఇంటెలిజెన్స్ చీఫ్ భేటీ, ప్రముఖులకు నోటీసులు అంశంపై చర్చ. సో ఐసీసీలో సుదీర్ఘ సమీక్ష కూడా జరిగిందట దీని మీద. సో మొత్తానికి ఏ జరగబోతోంది అనేది అయితే ఎదురు చూడాలి. మొత్తానికి హరీష్ రావుకు మావోయిస్టుల వల్ల ప్రాణగండం ఉండేనా, లేకపోతే హరీష్ రావే ఇంకొక రకమైన భయాందోళనతోటే ఫోన్ ట్యాపింగ్ ఏమైనా చేయించిండా తెలియాల్సిన అవసరం అయితే ఉంది. మొత్తానికి ఫోన్ ట్యాపింగ్ అంశం అనేది చాలా కీలకంగా మారుతోంది. ఈ అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ అవుతున్నాయి కదా 29 నాడు అనుకుంటా, 3 తారీఖు నాడు అసెంబ్లీ సమావేశాలు ముగియబోతున్నాయి. అసెంబ్లీ సమావేశాలు అయిపోయిన రోజు సాయంత్రానికి నాకు నోటీసులు వస్తాయని హరీష్ రావు ముత్తుకుంటుండు. నన్ను దమ్ముంటే అరెస్ట్ చేసుకొని, నేను అరెస్ట్ చేసినా నాకు కొద్ద పర్రకపడేది ఏం లేదు, నేను ఉద్యమాలు చేసిన చరిత్ర మాది, రాజీనామాలు చేసిన చరిత్ర మాది అంటుండు. ఆయన కలలుగా అంటుండు ఒకవేళ నోటీసులు ఇచ్చి ఆయన అరెస్ట్ చేస్తే తర్వాత ముఖ్యమంత్రిని కావచ్చు, మా కేటీఆర్ కేసీఆర్ ఎట్లా అడ్డు ఉంటారు, నాకు వాళ్ళని అడ్డు తొలగించేస్తా అన్న ఆలోచనలు అయితే హరీష్ రావు ఉన్నట్టుగా తెలుస్తుంది. మొత్తానికి ఆయన కలలుగా అన్నట్టు కల్వకుంట్ల ఫ్యామిలీని జైలు వేస్తే అయ్యో పాపం అనే నాదుడైతే లేడు ప్రస్తుతానికి. అయితే ఇది ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన అంశం. ఇక ఒక ముఖ్యమైన అంశం